వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సచివాలయాలు అండ్ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ఇక సచివాలయ ఉద్యోగులకు 30% హెచ్ఆర్ఏ కొనసాగిస్తూ ఉత్తర్వులు. ఇక రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి తరలి వచ్చిన సచివాలయ విభాగాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు 30% ఇంటి అద్దె అలవెన్సులను మరో సంవత్సరం పాటు కొనసాగిస్తూ సిఎస్ ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక విభజన తర్వాత హైదరాబాద్ నుంచి నూతన రాజధాని ప్రాంతానికి రాని వారికి, కొత్తగా నియమితులైన వారికి జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నుంచి డిప్యూటేషన్ బదిలీలపై వచ్చిన వారికి ఈ యొక్క ఉత్తర్వులు వర్తించవని పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్త రాజధాని. అప్పుడు అమరావతి హైదరాబాద్ నుంచి మనకి ఉమ్మడిగా ఉండేది హైదరాబాదు 10 years పాటు విభజన చట్టం ప్రకారం. అయితే ముందుగానే అక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులు మన యొక్క కొత్త రాజధాని అమరావతిలోకి రావడంతో వారి యొక్క ఇంటి అలవెన్స్లు దానికి సంబంధించి ఈరోజు 30% హెచ్ఆర్ఏ కొనసాగిస్తూ దానిపై ఒక ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అది దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేపాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించండి. మీ వద్దకే ఉద్యోగ అవకాశాలు, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని తీసుకొస్తున్న ప్రభుత్వం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే లోకల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో దానికి సంబంధించండి. ఇది ఈ నెల 15 కల్లా అందుబాటులోకి మోడల్ కెరీర్ సెంటర్లుగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు. గ్రామ వార్డు సచివాలయాలకు అనుసంధానం, అక్కడే నిరుద్యోగుల పేర్ల నమోదుకు అవకాశం. ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో ఉపాధి, జాబ్ మేళా సమాచారం. ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ వెల్లడి. ఇక ఉద్యోగ అవకాశాలు ఇకపై మీ వద్దకే రాబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రాభవం కోల్పోయిన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లకు రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలను నింపుతోంది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు మోడల్ కెరీర్ సెంటర్లుగా మారుస్తోంది. అన్ని కేంద్రాలను అనుసంధానం చేస్తూ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. వీటికి గ్రామ వార్డు సచివాలయం అనుసంధానం చేస్తూ తద్వారా సచివాలయాన్ని పేర్లు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. ఇక నిరుద్యోగులు వాళ్ళ గ్రామాల నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు, జాబ్ మేళాలు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యే విధంగా డిజిటల్ ఎక్స్చేంజ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు నమోదు చేసుకునే వివరాలు ఆయా జిల్లాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు అన్ని జిల్లాల డేటాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెరీర్ సర్వీస్ పోర్టల్తో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. 2 దశల్లో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని లావణ్య గారు తెలిపారు. ఇక మెసేజ్లో ఈ యొక్క ఎప్పటికప్పుడు ఆగస్టు 15 కల్లా అందుబాటులోకి తీసుకురావాలని, మెసేజ్ రూపంలో ఇవి అందించాలని, దీనిపై స్థానికులకే ఇక్కడ 75% ఉద్యోగాల అనౌన్స్మెంట్ కూడా జరిగింది. అందులో భాగంగానే వీటన్నిటిని గ్రామ వార్డు సచివాలయాలకు బదిలీ చేసి నిరుద్యోగుల పేర్లను కూడా అక్కడ ఒక లిస్ట్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో దేశ స్థాయిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక సర్టిఫికేట్స్ అన్ని అప్గ్రేడ్ తదితరాలు అన్ని సచివాలయం నుంచే చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్డు గ్రామ సచివాలయాలకు సంబంధించి అండ్ సచివాలయ హెచ్ఆర్ఏ 30% ఇంక్రిమెంటు దీనికి సంబంధించి అప్డేట్స్ అండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు కావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.